నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత్ను తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా పిలుపుతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. వేల కోట్ల విదేశీ పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. భారీ స్థాయిలో తయారీ పరిశ్రమలు వెల్లువెత్తబోతున్నాయి. మన భారతీయ ఉత్పత్తులు లోపరహితంగా పర్యావరణ హితంగా ఉండాలన్న మోదీ ఆకాంక్షను పరిశ్రమలు మరవకూడదు. అప్పుడే అంతర్జాతీయంగా భారతీయ ఉత్పత్తులకు గిరాకీ ఉంటుంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు పర్యావరణ హితంతో పాటు నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి దృష్టి పెట్టాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డి శ్రీనివాసులు గారు, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్, ఎస్ చంద్రశేఖర్ గారు, సింగరేణి కాలరీస్ కోఆర్డినేషన్ జనరల్ మేనేజర్, నితిన్ పారేఖ్ గారు, ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి, ఎంవి రాజేశ్వరరావు గారు, ఫ్యాప్సీ మాజీ సెక్రటరీ జనరల్, శ్రీనివాసులు గారు. భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ఉత్పత్తులు పర్యావరణానికి విఘాతం కలిగించకుండా ఉండాలనే మోదీ ఆకాంక్షకు పారిశ్రామిక వర్గాలు ఏ విధంగా స్పందించాలంటారు? పాస్ట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మటుకు మెరుగైనాయండి. మొదట్లో మనకి ఎమిషన్స్ కానివ్వండి, వేస్ట్ వాటర్ కానివ్వండి, అది ఏం ట్రీట్ చేయకుండా వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే మన రూల్స్ స్ట్రింజెంట్ అయినాయి కాబట్టి ఆ ట్రీట్మెంట్ మటుకు అంత మటుకు కంపల్సరీ అన్ని ఇండస్ట్రీస్ మోరార్లెస్ అందరు చేస్తున్నారు. ఇంతకుముందు ఫోకస్ ఏంది అంటే మన ఇమీడియట్ సరౌండింగ్స్, నీరు, గాలి, ఇవి కాలుష్యం కాకుండా ఉండేదానికి ఫోకస్ అందరు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంది అంటే అది ఎనర్జీ, వనరులు, ఈ స్కార్సిటీ ఒక ఇష్యూ ఉంది. దాన్ని అడ్రస్ చేయటం ఒక ప్రాముఖ్యతలోకి ఎక్కువ వస్తుంది. ముందు మన రెగ్యులేటరీ వ్యూస్ ఎట్లా ఉండేవి అంటే, ఓకే మీరు ఇది జనరేట్ చేశారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తే అంత మటుకు వీ యాక్సెప్ట్ అనేది. బట్ ఇప్పుడు ఆ స్కార్సిటీ వచ్చేటప్పటికి మిగిలిన ఫర్దర్ గ్రోత్ కావాలా అంటే మనం కన్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఫోకస్ ఏంది అంటే ఎక్కువ మనం ఎనర్జీ కన్జర్వ్ చేయాలా, ఎనర్జీ ఎఫిషియెంట్గా యూజ్ చేయాలా, వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేయాలా. వీటికి కావాలన్నప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ టెక్నాలజీ అనేది క్లీనర్ టెక్నాలజీస్ అని, గ్రీన్ టెక్నాలజీస్ అని, అవి సెపరేట్ లెవెల్స్లో వస్తున్నాయి. ఇప్పుడు టెక్స్టైల్ ఉంది అంటే మనకి తిరుపూర్లో ఇంతకుముందు ఉన్నాయి, అంతా టౌన్ అంతా పొల్యూటెడ్ ఇది ఉంది. అదే ట్యానరీస్ ఉన్నాయి అంటే మనకి మొత్తం కల్కట్టా కానివ్వండి, కాన్పూర్ కానివ్వండి, ఇప్పుడు గంగా సగం పొల్యూట్ అయింది అంటే ఆ గోమతి రివర్ నుంచి మెయిన్లీ ఈ లెదర్ ఫ్యాక్టరీల వల్ల ఇదైంది. దానికోసం ఏంది అంటే ఈ ఎస్సీజెడ్ మోడల్స్, క్లస్టర్ మోడల్స్, అంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ సిఈటిపి, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ముందు క్రియేట్ చేస్తే సో ఓవరాల్ దాని ఇంపాక్ట్ రిడ్యూస్ చేయాలి. అంటే ఒక చిన్న ఫ్యాక్టరీకి ఒక పెద్ద ఫ్యాక్టరీకి ఇన్వెస్ట్మెంట్ ఎఫిషియన్సీ తేడా ఎట్లా వస్తుందో అట్లాగే ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసే దాంట్లో కూడా ఏంటి అంటే ఒక్కొక్క యూనిట్ సెపరేట్గా మనం ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టే బదులు అందరికీ కామన్గా చేయగలిగి ఒకటే క్లస్టర్, ఒకటే టైప్ ప్రోడక్ట్ ఉంది అంటే అది బెనిఫిషియల్ అవుతుంది. అట్లాగే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, అంటే ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ, దాన్ని మనం కన్సిడర్ చేసుకొని దాని ప్రకారంగా ప్లాన్డ్ వేలో పోవాల్సిన అవసరం ఉంది. ఒక ఉదాహరణకు తీసుకున్నామంటే మనం ఇన్కాండిసెంట్ బల్బ్ నుంచి సిఎఫ్ఎల్ బల్బ్కి వెళ్ళాం. సో అది ప్రపోజ్ చేసినప్పుడు ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ బల్బ్ అని చెప్పి అందరికీ ఇచ్చేసాం, అందరిని కొనమన్నాం. సో మన ఇండస్ట్రియలిస్ట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు. నౌ ఇప్పుడు ఏంది అంటే సడన్లీ వితిన్ 5 years ఎల్ఈడి బల్బ్స్ వచ్చేసినాయి. మనకి R&D బ్యాక్ డ్రాప్ అంత లేదు. అది ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎప్పుడు మార్కెట్లోకి తెస్తారు అనేది మనం ముందు ఊహించలేకపోయాం. ఓకే. సో ఇప్పుడు ఏ ఇండస్ట్రీస్ సిఎఫ్ఎల్ బల్బ్స్లో పెట్టామో సడన్లీ ఈరోజు గవర్నమెంట్ వీటికి ఎల్ఈడి బల్బ్స్కి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చి దానికి ఇది చేయలేదంటే దట్ ఇన్సెంటివ్ విల్ గో వేస్ట్. చంద్రశేఖర్ గారు, మన ఉత్పత్తులు పర్యావరణ హితంగానే కాకుండా నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు.
నాణ్యత దృష్ట్యా మన ఉత్పత్తులు ఏ విధంగా ఉండాలంటారు? నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డూ ఇట్ ఫస్ట్ టైం, రైట్ ఎట్ ఫస్ట్ టైం. సో మనము దేన్నే కానీ రిపిటేషన్ చేయడం వల్ల మనకు రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, అండ్ రిలయబిలిటీ అనేది కూడా చాలా ముఖ్యము. సో ప్రోడక్ట్ అనేది ఏదైనా తయారు చేసినప్పుడు అది రిలయబుల్ ప్రోడక్ట్ ఉంటేనే దానికి మార్కెట్ ఉంటుంది. ఒకసారి ఇన్నోవేషన్స్, న్యూ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యము. ఇవన్నీ అవుతుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిందంటే మార్కెట్స్ అనేటివి కూడా స్ప్రెడ్ అవుతాయి. మార్కెట్ స్ప్రెడ్ అవుతే యాజ్ ఎ రిక్వైర్మెంట్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. మేక్ ఇన్ ఇండియా అనే దానికి వన్ ఆఫ్ ది ఒక మనకు లిమిటేషన్ ఏముందంటే విద్యుత్తు. దాని గురించి ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో 500 మిలియన్ టన్నులు ఉన్న బొగ్గు ఉత్పత్తిని 1000 మిలియన్ టన్నులకు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా సింగరేణి కాలరీస్ ప్రస్తుతం 50 నుండి 80 మిలియన్ టన్నులు చేయాలనుకుంటున్నాము. ఈ విధంగా చేయడం ద్వారా బొగ్గు అనేది నాణ్యమైన విద్యుత్తు, క్వాలిటీ పవరు, అఫోర్డబుల్ ప్రైస్కి రావడానికి ఒకటి చేయడం అనేది మాకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కింద టేకప్ చేస్తున్నామండి. సో దీని ద్వారా మనకు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కు మేము ఒక ఫల్క్రం లాగా కోల్ ఇండస్ట్రీ అనేది ఉంటుంది. పరేఖ్ గారు, భారతదేశ ఉత్పత్తులు అద్భుతానికి మారుపేరుగా ఉండాలని కూడా మోదీ ఆకాంక్షిస్తున్నారు. అంటే పర్యావరణానికి హితంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అద్భుతమైన ఉత్పత్తులు తయారు చేయడానికి భారతదేశ పారిశ్రామిక రంగం ఎంతవరకు సిద్ధంగా ఉంది? ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా బయట ఉన్న కాంపిటేటివ్ పరిస్థితుల వలన వాళ్ళ నాణ్యతను పెంచుకోవాల్సిందే. అలాగే క్వాంటమ్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఈ రెండు చేయలేని పరిస్థితుల్లో అన్కాంపిటేటివ్ అయిపోయి అసలు ఇండస్ట్రీ మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే ఎంతవరకు సన్నద్ధంగా ఉందంటే మనం ప్రపంచంలో ఉన్న బిజినెస్ స్టాండర్డ్స్ ప్రకారం చేయక తప్పదు. కానీ ఇవాళ ఉన్న సమస్య ఏమిటంటే మేక్ ఇన్ ఇండియా అనేది మనకు వచ్చింది ప్రస్తుతానికి ఒక స్లోగన్ లెవెల్లోనే ఉంది. అది ఇంకా యాక్షన్లోకి ఇంకేం రావాలంటే బహుశా ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ఏమన్నా ఆ మేక్ ఇన్ ఇండియాకి సరైన ఊతం ఇస్తుందేమో చూడాలి బడ్జెట్. ఇప్పుడు దాకా అయితే మటుకు స్లోగన్గానే ఉంది. ఎందుకంటే ఒక పక్క పవర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా లోపం ఉంది, స్కిల్లింగ్ లేదు. ఇవన్నీ ఏంటంటే ఒకేసారి మ్యాసివ్ ప్రాజెక్టుగా తయారైనాయి. అన్ని వైపుల నుంచి చేయాల్సి వస్తూ ఉంది. ఇంకో పక్క ఇందాక వారు చెప్పినట్టుగా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉందంటే ఇవాళ ఈ ప్రోడక్ట్ వచ్చింది, దీన్ని ప్రొడక్షన్ చేసి ప్లానింగ్ చేసి గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ తెచ్చుకొని వచ్చే మనం ప్రొడక్షన్ బిగిన్ చేసేసరికి ఇంకొక టెక్నాలజీ వచ్చేస్తూ ఉంది. ఇది అబ్సల్యూట్ అయిపోతూ ఉంది. అంటే ఏంటంటే ఇది రెండు పక్కల నుంచి మనం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇండస్ట్రీ చాలా క్విక్గా రెస్పాండ్ అవ్వాలి మార్కెట్ పరిస్థితులకి. రెండో పక్క ప్రభుత్వం కూడా ఈ వ్యాపారంలో ఉండే డైనమిక్ కండిషన్స్ని అర్థం చేసుకొని జాప్యం చేయకుండా పర్మిషన్స్ ఇవ్వటం జరగాలి. ఇది జరగనప్పుడు వారు ఇందాక చెప్పినట్టుగా ఇంకా సిఎఫ్ఎల్ను కొట్టుమిట్టాడుతుంటే ఎల్ఈడి వచ్చేసింది. ఇప్పుడు సిఎఫ్ఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ ఏమైపోతారు? ఈ సమస్య ఏర్పడుతుందన్నమాట. దీనికి సరే ఇప్పుడు దాకా జరిగింది అంతా మర్చిపోదాం, కొత్తగా చేద్దాం అని అంటున్నారు. ఆ చేసేది కూడా ఇంకా జాప్యం చేయకుండా, ఎందుకంటే ఈ మేక్ ఇన్ ఇండియా స్లోగన్ వచ్చేసి ఆల్రెడీ 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాకా తీసుకున్న స్టెప్స్ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో యాక్షన్లోకి రావాలి. ఇప్పుడు దాకా ఒక పందాలు ఇండస్ట్రీ పెట్టంగానే ఇన్సెంటివ్ ఇవ్వడానికి మనం చట్టాలు రూపొందిస్తున్నాం. అలా కాకుండా పర్యావరణం కానివ్వండి, ఎఫిషియన్సీ కానివ్వండి, స్కిల్లింగ్ కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానీ పారామీటర్స్ పెట్టి ఇవన్నీ వచ్చినప్పుడు ఇన్సెంటివ్స్ ఇస్తామనంటే ఒక విధంగా ఇండస్ట్రీ మీద కూడా ఒక ప్రెషర్ వస్తుంది. ఇది కంపల్సరీగా తీసుకురావాలి. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా ఒక్కోసారి వాళ్ళు పుష్ చేస్తే కానీ వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకోరు. కాబట్టి కేవలం ఇండస్ట్రీ పెట్టాడు కాబట్టి ఇన్సెంటివ్ కాకుండా ఈ పారామీటర్స్ ఈ స్థాయికి వచ్చినట్టయితే పెట్టినట్టయితే అటు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకి సద్వినియోగంగా ఉంటుంది, ఇటు ఇండస్ట్రీకి కూడా ఒక ఇన్సెంటివ్ ఉంటుంది. ఓకే, మనం ఇలా చేస్తే కానీ మనకు రాదన్నమాట అని చెప్పేసి ఈ విధంగా ఒక అవగాహనతోటి సహయోగంతో మొదటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రాజేశ్వర గారు, పర్యావరణ హితం, నాణ్యతా ప్రమాణాల విషయంలో మనం చైనా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? చైనా నుంచి చాలా తక్కువ నేర్చుకోవాలండి. చైనా ఈజ్ అ హాట్ బెడ్ ఆఫ్ పొల్యూషన్. ఎన్నోసార్లు నేను చూశాను. అక్కడ అది లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే హౌ టు క్విక్లీ డెవలప్ అనే దానికి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు చేయబట్టి మనకు ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు. ఎందుకంటే గ్లోబల్ అది వార్మింగ్ వచ్చి తర్వాత అన్ని దేశాలు మనలో, ఎందుకంటే వీ హ్యావ్ టు గ్రో వెరీ ఫాస్ట్. ఈ గ్రోత్ను కనుక తీసుకున్నట్లేదంటే తర్వాత మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్లోగన్ నిజంగా కనుక ఉత్తేజపూరితంగా ముందుకు జరిగినట్లేదంటే 2-3 అంశాలు చూడాలి.
మేక్ ఇన్ ఇండియాలో చేసినటువంటి న్యూ సెక్టార్స్ అనండి, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, న్యూ ప్రాసెస్ అనండి, అన్నీ కూడా దోహదం చేసేది బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్మెంట్. బిగ్ అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్మెంట్స్ బై వెరీ నేచర్ దే కన్జ్యూమ్ మోర్ ఎనర్జీ. వెన్ దే కన్జ్యూమ్ మోర్ ఎనర్జీ ఎక్కువ పర్యావరణానికి ఇబ్బందులు అవుతాయి. ఓన్లీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ కొద్దిగా తగ్గించడానికి అవకాశం ఉంది, కానీ పర్యావరణ రాహిత్యం అనేది లేదు. ఇది స్టెబిలైజ్ అయ్యి ఈ పాలసీస్ నిజంగా ఒక కార్యరూపం దాల్చాలంటే చాలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఒకటేమో జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్. జీరో ఎఫెక్ట్ అని అంటే పర్యావరణం మీద ఎఫెక్ట్ ఉండదు. జీరో డిఫెక్ట్ అంటే చాలా నైపుణ్యత చేయాలి. మనం ఇంతవరకు ఏం చేస్తూ వచ్చాం, వెరీ లిటిల్ ఆఫ్ ఇన్నోవేషన్, అందుకే అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఓకే ఇది బాగానే చెప్పారు, ఇన్నోవేషన్ క్యాపిటలిజం మన దగ్గర ఉన్నదా? ఇన్నోవేషన్ క్యాపిటల్ ఎప్పుడైతే లేనప్పుడు ఇన్నోవేషన్ క్యాపిటల్ హ్యాస్ టు గో లార్జ్ ఇండస్ట్రీ, మీడియం ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ చేసినప్పుడే దే కెన్ సర్వైవ్. అప్పుడే వాటికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావడానికి, రూరల్ ఎకానమీలో ఉన్నటువంటి సర్ప్లస్ పీపుల్ ఇందులోకి తీసుకురావడానికి అవకాశాలు వస్తాయి. శ్రీనివాస్ గారు, భారతదేశం తయారీ కేంద్రంగా ఎదగడానికి ఉన్న ప్రధానమైన సానుకూల అంశాలు ఏంటంటారు? అలాగే అంతర్జాతీయ గిరాకీని మనం ఏ విధంగా అందిపుచ్చుకోవాలంటారు? దీంట్లో మనం సెక్టర్స్ మెయిన్లీ లార్జ్ స్కేల్ ఇంటెన్సివ్ అనేదే కాదు. దెర్ ఆర్ ఆల్మోస్ట్ 40 to 50% సెక్టర్స్ ఈ మేక్ ఇన్ ఇండియాలో చూస్ చేసినాయి. దే ఆర్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, టెక్స్టైల్స్, లెదర్. మన ఫోకస్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్లు ఉన్నారో, స్మాల్ కానీ లార్జ్ కానీ, ఆ ఎంటర్ప్రీనియరియల్ థింకింగ్ ఉన్న వాళ్ళ ఆలోచన మనం R&Dలో పెట్టాలా, ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలా అనేది కాదు. ఉన్న ప్రోడక్ట్ ఎక్కడన్నా ఉంది అంటే మనం తయారు చేయాలా, దాంట్లో కొంత బెనిఫిట్, ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేయాలా లో కాస్ట్లో అనేది. అట్లాగే అదేంటి అంటే దానివల్ల వాల్యూ ఎడిషన్లోకి మనం ఎక్కువ పోవటం లేదు. ఒక బిజినెస్ మనం పెట్టిన దాంట్లో ఉంది అంటే, ఇప్పుడు లెదర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే, మనం ఆ తోలు తీసుకుంటాం, దాన్ని ఇచ్చేస్తాం, వీ సెండ్ ఇట్ అవుట్ సైడ్ ఫర్ మేకింగ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఒక బ్యాగ్ చేసాము అంటే హై డిజైన్ అక్కడ చేసింది, దాని వాల్యూ తీసుకున్నాము అంటే మన ఇండియాలో చేసిన దానికి 10 times డిఫరెన్స్. వాళ్ళు వాల్యూ యాడ్ చేశారు, మనం వాల్యూ యాడ్ చేయలేకపోతున్నాం. ఒకటి, మనం వాల్యూ ఎడిషన్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఏరియాలో. రెండోది ఏంటి అంటే మన R&D క్యాపబిలిటీస్ అది డౌన్ టు ద గ్రౌండ్ తీసుకొని వెళ్ళాల్సిన ఇది ఉంది. మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక స్టడీ ప్రకారం ఆల్మోస్ట్ బై 2017 $200 billion లాస్ అవుతుంది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేని దానివల్ల. మన మేజర్ లాజిస్టిక్స్ ఇది ఫ్రైట్ తీసుకొని వెళ్ళేది త్రూ రోడ్ ఆల్మోస్ట్ 50%, వేరేజ్ ఇంటర్నేషనల్లీ అదేంటి అంటే 50% ఈజ్ బై రైల్. దానివల్ల మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది, కార్బన్ ఎమిషన్స్ తక్కువ అవుతాయి. సో ఒకటి దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ వెరీ సీరియస్లీ. చంద్రశేఖర్ గారు, అంతర్జాతీయ స్థాయిలో మన ఉత్పత్తులు గుర్తింపు పొందాలంటే మన యువతలో పారిశ్రామిక నైపుణ్యం ఉండడం చాలా అవసరం. యువతలో పారిశ్రామిక నైపుణ్యం పెరగాలి అంటే అందుకోసం స్కిల్ ఇండియా కార్యక్రమం ఏ విధంగా ఉపయోగపడుతుంది? అది చాలా ఫండమెంటల్ రిక్వైర్మెంట్ అండి. స్కిల్ ఇండియా అనేది మనకు రోజు పేపర్లలో చూస్తున్నాము. సో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఓన్లీ 20% ఆర్ ఎంప్లాయబుల్ అని వస్తుంది. సో ఈ పరిస్థితి నుండి మనం మారి కాలేజ్లో ఉన్న ల్యాబొరేటరీస్ కానీ మోర్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి. ఫారిన్లో అనేది ఏంటంటే ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్స్, లేకపోతే ఈ ఏవైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో, ఇంటర్న్షిప్స్, అలాంటివి కాలేజీలో ఉన్నప్పుడే ఉంటే ఏంటంటే వాళ్ళకు ఒక అవగాహన అనేది ఉంటుంది, తర్వాత ఉన్న అవకాశాల మీద ఒక పట్టు సాధిస్తారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటరాక్షన్ విత్ ది ఇన్స్టిట్యూషన్స్ అండ్ గివింగ్ ది మోర్ ఆపర్చునిటీస్ టు ఏంటంటే ఒక టెంప్లెట్ లాగా కోర్సెస్ పెట్టడం కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటే ఏమవుతుందంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో ఇన్నోవేషన్ అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కోర్స్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా చాలా ఓపెన్గా క్రియేట్ చేసి అటానమస్ యూనివర్సిటీస్ పెట్టినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మూసపోసినట్టే ఉంటుంది. ఆ పద్ధతిని కొంతవరకు ఎలా మార్చుకుంటే బాగుంటుందో చూడాలి. బట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసికల్గా మన డెమోగ్రాఫిక్ చూస్తే మన స్ట్రెంగ్త్ అనేది మన యూత్. అండ్ యూత్ డెఫినెట్గా
దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ది ఓల్డ్ జనరేషన్. కాకపోతే వాళ్లకు స్పెసిఫైడ్ ఫీల్డ్స్లో కొంత ఇన్నోవేషన్ స్కిల్స్, కొన్ని మేనేజ్మెంట్ స్కిల్స్, కొంత ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ఇస్తే డెఫినెట్గా ఈ స్కీమ్ యూజ్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. పారేఖ్ గారు, మేక్ ఇన్ ఇండియా అనే నినాదం ఏదైతే ఉందో దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అది ఏ విధంగా ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది, దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? మేక్ ఇన్ ఇండియా అనే దానికి నేపథ్యం ఏంటంటే మన ప్రధానమంత్రి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ విదేశీ పెట్టుబడిదారులు మన భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టమని చెప్పేసి ఇండియాలో ప్రొడ్యూస్ చేయమని చెప్పిన ఇది నేపథ్యం. అయితే మనకి ఇక్కడ ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే ఎగుమతి చేస్తేనే మనకి ప్రాఫిటబుల్, లేదా మనం అలాగైతేనే బాగుంటుంది అనే ఒక దృక్పథం ఉంది. కానీ 125 కోట్ల మంది జనాభాతో భారతదేశమే అతిపెద్ద మార్కెట్, ప్రపంచంలో చాలా పెద్ద మార్కెట్. ఇవాళ కొన్ని క్వాలిటీ వస్తువులు కావాలంటే మనమే వేరేవి కొనుక్కుంటున్నాం, ఎందుకంటే భారతదేశంలో వాటి అవైలబిలిటీ లేక. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఉత్పత్తి జరగాలి, ఎఫిషియెంట్గా జరగాలి, ఎఫెక్టివ్గా జరగాలి, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉండాలి. అది ముఖ్యమైన అంశం. దీనికి మనం అనుకున్న అన్నిటి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను ఇన్నోవేషను అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూసినట్టయితే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు పెట్టే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్స్పెండిచర్ చాలా తక్కువగా ఉంది. సో దీనికి ఏం చేయాలా, ఒక విధంగా మనం ప్రభుత్వం నుంచి ఇగో మీరు R&Dకి ఇంత పర్సెంటేజ్ మీరు మీ ప్రాఫిట్ నుంచి డైవర్ట్ చేసినట్టయితే మీకు ఇంత వెసులుబాటు ఇస్తాం ట్యాక్స్లో. ఆ విధంగా ఇప్పటిదాకా మనం కరెక్ట్గా చేయలేకపోయాం. అది రెండోది స్కిల్లింగ్ ఎలా కావాలి, ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్ కావాలంటే కంపల్సరీగా స్కిల్ లేబర్ కావాలి, దానికి తగ్గట్టుగానే మిషనరీ కూడాను కరెక్ట్గా కావాలి. ఇవాళ ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీ ఇంతకుముందు చాలా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, మాకు ఎంత ఇన్సెంటివ్ ఇస్తారు, ఈ జిల్లాలో బ్యాక్వర్డ్ జిల్లాలో చేయిస్తారు ఇవని. ఇవాళ ఇండస్ట్రీ అడిగేదాలు ఏంటంటే వనరులు ఉన్నాయి మన దగ్గర, అవి మాకు చేరడానికి ఎలాగ ఏర్పాటు చేస్తారు, ఇదే ముఖ్యంగా అడుగుతూ ఉన్నారు. ఇన్సెంటివ్స్ గురించి పెద్దగా ఎవరు మాట్లాడటల్లా, ఊతం ఎలా ఇస్తారు ఇండస్ట్రీకి అనేది చాలా ముఖ్యమైన అంశంగా తయారైంది. ఇది కరెక్ట్గా ప్రభుత్వం చేయాల్సిందల్లా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతిబంధకం కాని విధానాలను సృష్టిస్తే చాలు, వాళ్ళ విధానాలే ప్రతిబంధకం అయిపోతున్నాయి. ఆ విధానాల్ని మనం మార్పు చేసి ఇండస్ట్రీకి ఊతం ఇచ్చి ఈ స్కిల్లింగ్ కానివ్వండి, ఒక ఇన్నోవేషన్లో కానీ, అది ఇండస్ట్రీ అన్నిటికీ కంపల్సరీగా కొన్ని మన పరీక్షల్లో మార్కులు ఉన్నట్టుగానే మార్క్స్ పెట్టుకోవాలి. మీరు ఈ విధంగా చేయగలిగినట్టయితే మీకు ఈ విధానం ప్రభుత్వం సపోర్ట్ వస్తుందని. ఎందుకంటే కొంత రెగ్యులేషన్ లేదే ఎవరు మారరు. అయితే ఏంటంటే రెగ్యులేషన్ ప్రతిబంధకం కాకుండా చూసుకోవాలి. రాజేశ్వర గారు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారతదేశ పారిశ్రామిక అభివృద్ధిని ఏ స్థాయిలో పెంచుతుంది, అలాగే ఈ పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది? 2 విధాలుగా ఆలోచించాలండి. పారిశ్రామిక అభివృద్ధి చక్కగా జరుగుతుంది, ఎందుకంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అని ఇవన్నీ వస్తున్నాయి, కార్డర్స్, ఇండస్ట్రియల్ కార్డర్స్, ఇవన్నీ కూడా పారిశ్రామిక వృద్ధికి అవసరమే. కానీ ఇవన్నీ సక్సెస్ఫుల్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ అండ్ ప్రొడక్షన్ నెక్స్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే ఈరోజు ఉన్నటువంటి PPP ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనం చూసినట్లయితే ఎన్నో విధాలుగా నిర్వీర్యం అయిపోయినది. రెగ్యులేటరీ వెరీ వెరీ స్ట్రింజెంట్ రెగ్యులేటరీ మెకానిజం, ల్యాక్ ఆఫ్ ఫైనాన్స్, lack of new technologies even for developing these are the inhibitions. ఇది కనుక మనం అడ్రస్ చేయగలిగినట్లేదు ఉంటే ఆ 25 సెక్టార్స్ ముందుకు పోతాయి. ముందుకు పోవడం వల్ల వాటి ద్వారా తద్వారా ఏంది, ఇది ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్, అంటే వెన్ ది గ్రోత్ ఈజ్ వెరీ హై ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ దానికి ఒక ఇబ్బందికరమైనటువంటి ఏంటి అంటే అనుకున్నంత మంది ఎంప్లాయ్మెంట్ జరగదు. టెక్స్టైల్ ఇండస్ట్రీలో అపెరల్ ఇండస్ట్రీకి ఉన్నంత ఎంప్లాయ్మెంటు టెక్స్టైల్ ఇండస్ట్రీలో లేదు, కాబట్టి అది చేసినంత మాత్రం లేదు. అదే చైనా ఏం చేసింది, షర్ట్స్, ప్యాంట్స్, వ్యాగన్ లోడ్స్, షిప్ లోడ్స్ పంపించేసింది. ఈరోజు మనం చూస్తాము చిన్నది ప్లాస్టిక్ వస్తువులు, ఏ వస్తువులైనా చైనా నుంచి వస్తాయి కొంటున్నాం. అంటే ఏంటి, లేబర్ ఇంటెన్సివ్ ఎట్ మచ్ లోయర్ కాస్ట్ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. అయితే మేక్ ఇండియాలో మనం ఇంతకుముందు గ్రహించినప్పుడు ఏంటి కదంటే 25 సెక్టార్స్ ఆర్ మోర్ హైలీ ఇంటెన్సివ్, క్యాపిటల్ ఇంటెన్సివ్, టెక్నాలజీ ఇంటెన్సివ్, ఈవెన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ హైలీ టెక్నాలజీ ఇంటెన్సివ్. వీటన్నిటి కనుక మనం శోధించినట్లయితే ఉంటే చూడవలసింది ఏంటి, మీరు ఒకటి స్కిల్ ఇండియా అని అన్నారు. స్కిల్ ఇండియా లోపల ఏదైతే 20% అనేది అది చదువుకున్నట్టు విద్యార్థులదండి. ఐటీ గ్రాడ్యుయేట్స్, తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు 20% ఉద్యోగాలు దొరకడం లేదు, 80% నిర్వీర్యం అయిపోతున్నది, స్టాండర్డ్స్ లేదు. మిగతా పిల్లలు 10th క్లాస్ చదువుకున్న వాడికి ఉద్యోగం దొరకాలి, వాడికి కావాల్సింది స్కిల్. ఆ స్కిల్ను డెవలప్ చేయాలంటే కొన్ని వేల మంది, ఇప్పుడు 300 మిలియన్ పీపుల్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ద స్కిల్. రైట్.
అండ్ ఇంక నెక్స్ట్ 10 yearsలో ఏమంటున్నారు 500 million people హ్యావ్ టు గివెన్ ద స్కిల్. దాని మీద జరుగుతున్నది. ఇప్పుడు ఏంటి అని అంటే స్టాండర్డ్స్ ఎటువంటి విధంగా స్కిల్స్ చేయాలి, ఎవరెవరు చేయాలి అనేటువంటి గత 4 నెలల నుంచి బాగా ప్రయత్నం చేస్తున్నది, చక్కగా చేస్తున్నది. కానీ దీన్ని ముందుకు తీసుకువచ్చేప్పుడు మాత్రం ఒక విధమైనటువంటి ఆలోచన క్రమం ప్రజల్లో, ఇండస్ట్రియలిస్ట్స్లో, ఇన్వెస్టర్స్లో, బ్యాంకర్స్లో, మీలో మాలో అందరిలో ఇటువంటిది రావాల్సిన అవసరం ఉన్నది. ఇది కల్పించడానికి ఈ జీరో ఎఫెక్టు, జీరో డిఫెక్టు, జీరో ఎఫెక్ట్ ఇవన్నీ ఏంటి, ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అండి. ఈ వర్డ్స్ను మనం ఎలా ఉపయోగించుకుంటాం, ఏ విధంగా దాన్ని సక్రమంగా మార్గాలకు తీసుకుపోతాం. కాబట్టి అగ్రికల్చర్లో నుంచి అదనంగా వచ్చేటువంటి ప్రజలకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలి అని అంటే రూరల్ ఎకానమీకును ఇంటర్నేషనల్ ఎకానమీ ఇన్ బిట్వీన్ అర్బన్ ఎకానమీకి ఇంటిగ్రేట్ చేసి కనెక్టివ్గా చేసిన పక్షంలోనే అది సక్రమంగా ముందుకు సాగుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్యం, అధిక జనాభా, గిరాకీ ఉన్న దేశం భారత్ ఒక్కటే. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలంటే నాణ్యతా ప్రమాణాలు, పర్యావరణ హితమే మన ఉత్పత్తుల లక్ష్యం కావాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.